సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జిల్లా స్థాయిలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థుల ఎంపిక జరుగుతుందని డివైఎస్ఓ అధికారి వెంకట నరసయ్య తెలిపారు. జిల్లా స్థాయిలో 93 మంది విద్యార్థులు పాల్గొనగా విద్యార్థులకు 9 రకాల గేమ్స్ నిర్వహించి ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ వెంకట నరసయ్య మీడియాతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించే రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జిల్లా స్థాయి ప్రాంతీయ క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు నిర్వహించుకుంటున్నాం. ఈ పోటీలకు సుమారు జిల్లాలోని అన్ని మండలాల నుండి 93 మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగింది. ఈ క్రీడాకారులను మేము నిపుణులైనటువంటి వ్యాయామ విద్యా ఉపాధ్యాయులచే ఎంపికలు జరిపి ఎటువంటి పారదర్శకంగా లేకుండా మంచి పారదర్శకంగా ఈ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైనటువంటి వారిని ఎంపిక చేసి పంపడం జరుగుతుంది. ఈ ప్రాంతీయ క్రీడా పాఠశాలలు రాష్ట్రంలోని 3 పాఠశాలలు హకీంపేట, హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ 3 జిల్లాలలో ఉన్నటువంటి ఈ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్స్కి పంపడం జరుగుతుంది. ఇందులో ఎంపికైనటువంటి క్రీడాకారులకి చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. మరి వాళ్ళు విద్యతో పాటు అంటే క్రీడలతో పాటుగా విద్య కూడా సమపాలలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా జీవితంలో స్థిరపడి మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఆ పాఠశాలలో చదివినటువంటి వారు ఇప్పటికే మనకు చాలామంది రుజువు చేశారు. ఇలా శంకర్ అయితేనేమి, సత్య గీతన్ అయితేనేమి, ఇలా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వారు ఇలా అందులో చదువుకున్నటువంటి వారికి చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీని కూడా అమలు చేసిన సందర్భంగా అదొక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఈ క్రీడా పాలసీలో ఇవాళ మనకు క్రీడాకారులు ఇందులో రాణించినటువంటి వారు కూడా రేపు స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సీఎం కప్లో కూడా పాల్గొన్నటువంటి వారికి కూడా వచ్చేటువంటి ప్రశంసా పత్రాలు వాటికి కూడా విలువ ఉంటుంది. క్రితంలో ఆ సర్టిఫికేట్ వాల్యూ లేకుండా ఉండేది. వాటిని కూడా గుర్తించాలి, వాటికి కూడా రిజర్వేషన్ కల్పించాలనేది ఒకటి ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి సరికొత్త నిర్ణయం. దాంతో కూడా ఈ ప్రాంత క్రీడాకారులకు ఎక్కువగా లాభం జరుగుతుంది. ఇవాళ మేము ఈ ప్రాంతంలో ఎంపిక చేసినటువంటి క్రీడాకారులకు చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. క్రితంలో కూడా ఇక్కడ క్రీడాకారులు అనేక మంది మరి క్రీడా పాఠశాలలో ప్రవేశం పొంది ఉన్నారు. వారు కూడా మంచిగా వారి విద్యాభ్యాసం కూడా కొనసాగుతుంది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నటువంటి ఎంపికలకు చాలా చక్కటి రెస్పాన్స్ అంటే మంచి స్పందన లభించిందని మేము భావిస్తాము. దీనికి గౌరవంగా మా జిల్లా కలెక్టర్ గారి చైర్మన్ గారి అధ్యక్షతన ఈ పోటీలు మేము నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు, ఇతరత్ర అధికారులు అందరి సహాయ సహకారాలతోనే ఈ ఎంపిక పోటీలు నిర్వహించుకుంటున్నాం. దీనికి సుమారు మేము వ్యాయామ విద్యా ఉపాధ్యాయులను ఒక 25-30 మందిని డిప్యూట్ చేసుకొని వారి సారథ్యంలో ఈ ఎంపికలు ఎటువంటి అది లేకుండా పోటీలు నిర్వహించుకొని మంచి టాలెంటెడ్ పిల్లల్ని ఎంపిక చేయాలనేది వారికి చెప్పడం జరిగింది. వారు అదే మాదిరిగా పేరెంట్స్ని అనుమతించకుండా కేవలం క్రీడాకారులకే ఎంపిక పోటీలు నిర్వహించి పంపడం జరుగుతూ ఉంది.